నమస్తే 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 మా. ఈ వీడియోలో యూఎక్స్ డిజైన్ చేయడానికి కావాల్సిన టూల్స్ అండ్ యూఎక్స్ డిజైనర్లు కావడానికి కావాల్సిన రీసోర్సెస్ చూద్దాం. ఫస్ట్ థింగ్, కంగ్రాచులేషన్స్ బికాస్ టుడేస్ పార్ట్ 7 ఆఫ్ బికమింగ్ యూఎక్స్ డిజైన్ MVP. మీరు ఇప్పుడు ఈ పార్ట్ చూస్తున్నారు అంటే ఆల్రెడీ లాస్ట్ 6 యూఎక్స్ డిజైన్ పార్ట్స్ చూసే ఉంటారు అండ్ మీకు యూఎక్స్ డిజైన్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చే ఉంటుంది. మన స్టార్టింగ్ డిజైన్ ఐడియా నుంచి యూజర్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, ఇంటర్వ్యూలు సర్వేలు ఎట్లా కండక్ట్ చేయాలి, అఫినిటీ మ్యాపింగ్ ఎట్లా చేయాలి, కార్డ్ సార్టింగ్ ఎట్లా చేయాలి, తర్వాత లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ ఎట్లా తయారు చేయాలి, వాటిని హైఫై డిజైన్స్ లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలి, మనం తయారు చేసిన ప్రోటోటైప్ తోని యూజబిలిటీ టెస్టింగ్ ఎట్లా చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత పాలిష్ ఎట్లా చేయాలి, దాన్ని పర్ఫెక్ట్ ప్రోడక్ట్ లాగా ఎట్లా తయారు చేస్తూ ఉండాలి. వీటన్నిటి గురించి లాస్ట్ వీడియోస్ లో చూసినాం. ఇప్పుడు ఇదంతా ఓకే, అసలు యూఎక్స్ డిజైన్ అవసరమేనా, అసలు దీంట్లో మన స్కోప్ ఉందా అంటే జస్ట్ లాస్ట్ 5 years లా యూఎక్స్ డిజైన్ మార్కెట్ ఏదైతే ఉందో అది డబల్ అయింది, విచ్ ఇస్ క్రేజీ. ఏఐ బూమ్ అప్పుడు ఒక 3-4 years ముందు ఈ యూఎక్స్ డిజైన్ రోల్స్ అన్ని పోతాయి అని చాలా మంది మార్కెట్ లో అన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. నా పర్స్పెక్టివ్ లా ఓన్లీ లో ఎఫర్ట్ అవసరం పడే యూఎక్స్ డిజైన్ స్కిల్స్ ఉన్న రోల్స్ పోతాయేమో గానీ మంచిగా స్కిల్ పెట్టి డిజైన్ చేయాల్సిన రోల్స్ అయితే పోవని నా ఒపీనియన్. ఎందుకంటే యూఎక్స్ డిజైన్ లా యాజ్ అ డిజైనర్ మనం యూజర్స్ తోని ఎంపథైజ్ కావాలి. డేటా అంతా మన దగ్గర ఉన్నా గానీ డైరెక్ట్ డిసిషన్స్ తీసుకోకుండా యూజర్ పెయిన్ పాయింట్స్ ఏంటివి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివో అర్థం చేసుకొని యూజర్స్ తోని డైరెక్ట్ గా ఎంపథైజ్ అయ్యి వాళ్ళ పెయిన్ పాయింట్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి డిజైన్ చేయాలి. సో ఐ థింక్ స్కిల్డ్ యూఎక్స్ డిజైనర్స్ ఆర్ సేఫ్. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు యూఎక్స్ డిజైనర్ కావాలంటే ఏమేమి రిసోర్స్లు ఉన్నాయి, మనం అసలు యూఎక్స్ డిజైన్ చేయడానికి ఏమేమి టూల్స్ వాడుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం సింపుల్ గా డిజైన్ ప్రాసెస్ అంతా మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి ఏ ప్రాసెస్ లో ఏ ఫ్లో లో ఏం టూల్ వాడతామో చూద్దాం. ఫస్ట్ రీసెర్చ్ ఇంకా అనలిటిక్స్ గురించి చూద్దాం. దీంట్లో సర్వేల కోసం మంచిగా మనం గూగుల్ ఫార్మ్స్ వాడుకోవచ్చు, లేదు అంటే టైప్ ఫామ్ గానీ ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ అన్మోడరేటెడ్ సర్వేస్ కోసం కొన్నిసార్లు స్క్రీన్ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ అవసరం పడుతుంది కాబట్టి చాలా మంది డిజైనర్లు హాట్ జార్ అని, లుక్ బ్యాక్ అని ఇట్లాంటి టూల్స్ వాడుతూ ఉంటారు. బట్ మనం జూమ్ గానీ వెబ్ఎక్స్ గానీ వాడుకోవచ్చు. నెక్స్ట్ యాక్చువల్ డిజైన్ అంటే వైర్ ఫ్రేమ్ ఇంకా ప్రోటోటైప్ ల గురించి మాట్లాడితే ఈ ప్రపంచం మొత్తంలో మెయిన్ 4 టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ అది ఫిగ్మా. ఫిగ్మా ఇస్ అ ఫ్రీ టూల్, బట్ నార్మల్ గా రిజిస్టర్ అయితే మనకు ఓన్లీ 3 ప్రాజెక్టులు మాత్రమే వస్తాయి. ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోమంటాడు. అదే మనం స్టూడెంట్ మెయిల్ తో లాగిన్ అయితే మనకు అన్లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. ఆల్సో ఫిగ్మా అనేది క్లౌడ్ బేస్డ్ టూల్, మన డిజైన్స్ అన్ని ఫిగ్మా క్లౌడ్ లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ డిజైనింగ్ అప్లికేషన్ ఇస్ స్కెచ్. స్కెచ్ ఇస్ అ పెయిడ్ టూల్ అండ్ ఓన్లీ మ్యాక్ ఓఎస్ కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మేము యాపిల్ లో ఫిగ్మా బదులు స్కెచ్ వాడతాం, ఎందుకంటే ఫిగ్మా ఇస్ అ క్లౌడ్ బేస్డ్ టూల్. స్కెచ్ ఏమో మంచిగా లోకల్ గానే డిజైన్స్ చేసుకోవచ్చు. అండ్ ద థర్డ్ టూల్ ఇస్ అడాబ్ XD. అడాబ్ XD మనకి డైరెక్ట్ అడాబ్ ది క్రియేటివ్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మనకి అడాబ్ XD కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పెన్ పాట్ అని ఇంకొక డిజైనింగ్ టూల్ కూడా ఉంది. ఇది కంపారిటివ్లీ చాలా తక్కువ మంది వాడతారు. బట్ అవుట్ ఆఫ్ దీస్ 4 డిజైనింగ్ టూల్స్ ఫిగ్మా అండ్ స్కెచ్ ఆర్ ది మోస్ట్ యూజ్డ్ అండ్ మోస్ట్ పాపులర్ డిజైనింగ్ టూల్స్. నెక్స్ట్ మన డిజైన్లు అన్ని చేసిన తర్వాత మన డిజైన్స్ ని డెవలపర్స్ కి హ్యాండ్ ఆఫ్ చేయాలి కదా. ఈ డెవలపర్ హ్యాండ్ ఆఫ్ ఇంకా కొలాబరేషన్ కోసం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో డిజైనర్ ఫిగ్మా లో బిల్ట్ ఇన్ ఏదైతే ఉంటుందో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఆ ఇన్స్పెక్ట్ టూల్ నే వాడతారు. కొంతమంది డిజైనర్లు ఏమో జెప్లిన్ అనే టూల్ వాడతారు. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అప్పుడు కానీ అండ్ మన డిజైన్స్ మొత్తం ని వైట్ బోర్డ్ చేసేటప్పుడు కానీ, ఆల్సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ తయారు చేసేటప్పుడు కానీ, ఇట్లాంటి అన్ని మైండ్ లో మనం బ్రెయిన్ స్టార్మ్ చేసే టైంలో దానికోసం మోస్ట్ ఆఫ్ ద డిజైనర్లు మీరో అనే టూల్ వాడతారు. ఇంకా చాలా మంది ఫిగ్జామ్ అనే టూల్ వాడతారు. కొంతమంది ఏమో డైరెక్ట్ ఐఫోన్ లో బిల్ట్ ఇన్ ఏదైతే ఫ్రీ ఫామ్ యాప్ ఉంటుందో దీన్ని కూడా వాడతారు. నేను సిచువేషన్ ని బట్టి, కన్వీనియన్స్ ని బట్టి ఎప్పుడు ఏదో అవసరం పడితే అది వాడతా. నెక్స్ట్ మన డిజైన్ మొత్తం ప్రోటోటైప్ చేసిన తర్వాత ఆ డిజైన్ ది యూజబిలిటీ టెస్టింగ్ కోసం చాలా మంది usertesting.com అనే టూల్ వాడతారు. నెక్స్ట్ మనకి ఇట్లాంటిదే మేజ్ అని ఇంకొక టూల్ కూడా ఉంది. చాలా మందికి ఉండే ఒక మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఫిగ్మా వస్తే యూఎక్స్ డిజైన్ వచ్చు అని అనుకోవడం, విచ్ ఇస్ రాంగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర స్టెథోస్కోప్ ఉన్నంత మాత్రాన నువ్వు డాక్టర్ అయిపోవు కదా. అట్లనే మన దగ్గర సిజర్స్ ఉన్నా అది వాడడానికి వచ్చినా మనం సర్జన్ అయిపోం కదా. సేమ్ అట్లనే మనకి ఫిగ్మా ఉన్నా, ఫిగ్మా వాడు వచ్చినా మనకి యూఎక్స్ డిజైన్ వచ్చినట్టు కాదు. మనం ఈ సిరీస్ లో చూసింది ఏంటి అంటే టూల్ ఎట్లా వాడాలి అని కాదు, యూఎక్స్ డిజైన్ ఎట్లా చేయాలి అనేది చూసినాం. ఒకవేళ ఫిగ్మా టూల్ ఎట్లా వాడాలో ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మన వాళ్ళకి ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అంటే చేద్దాం. బట్ మనకి ఫిగ్మాలా కానీ స్కెచ్ లా కానీ ఆ అప్లికేషన్ల లోపలనే మనకి చాలా టూల్స్ ఇంకా ప్లగిన్స్ దొరుకుతాయి. మన డిజైన్ ఎలిమెంట్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి, లేఅవుట్ లో సెట్ చేయడానికి ఆటో లేఅవుట్ కోసము, ఆల్సో మన డిజైన్ లో ఉండే కలర్స్ ది కాంట్రాస్ట్ రేషియో చెక్ చేసుకోవడానికి టూల్స్ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో యానిమేషన్ చేయడానికి టూల్స్ ఉంటాయి. టెక్స్ట్ వి స్ట్రింగ్స్ సెట్ చేయడానికి టూల్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్క యూస్ కేస్ కి మనకి పక్కా రకరకాల టూల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్కెచ్ ఇంకా ఫిగ్మా కంపేర్ చేస్తే ఫిగ్మాలో మనకి చాలా అంటే చాలా ఎక్కువ ప్లగిన్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకు యూఎక్స్ డిజైన్ అంటే ఏంటిదో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అకాడమిక్ లెవెల్ యూఎక్స్ డిజైన్ నేర్చుకోవడానికి ఏం చేయొచ్చు రాబాయ్ అంటే నేనేం చేసినానో చెప్తా. కోర్సెరాలా గూగుల్ ది యూఎక్స్ డిజైన్ ఒక కోర్స్ ఉంది. టోటల్ దీని లోపల మళ్ళీ 7 డిజైన్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 కంప్లీట్ చేసుకుంటా. ఏంది జస్ట్ చూసుడు కాదు, చూసిందంతా లైవ్ లో చేస్తూ ఉంటే యూఎక్స్ డిజైన్ మీద మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా. అది అయిపోయిన తర్వాత ఫిగ్మా నేర్చుకోండి. ఆ ఫిగ్మా కోర్స్ ది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. ఫస్ట్ ఫిగ్మా నేర్చుకుని యూఎక్స్ డిజైన్ కోర్స్ చేస్తారా, లేకపోతే యూఎక్స్ డిజైన్ అయిపోయినాక ఫిగ్మా చూస్తారా, మీ ఇష్టం. నెక్స్ట్ మనకు కొన్ని మంచి యూఎక్స్ డిజైన్ రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్స్ డిజైన్ ఆఫ్ ఎవ్రీడే థింగ్స్ అని ఒకటి ఉంటుంది. ఆల్సో డోంట్ మేక్ మీ థింక్ అని ఒకటి ఉంటుంది. ఆల్సో లీన్ యూఎక్స్ అని కూడా ఒక బుక్ ఉంటుంది. నేను ఈ బుక్కులు చదివి
చదివినారా అంటే నేను చదవలేదు, బట్ యూఎక్స్ డిజైన్ డొమైన్ లో ఇవి చాలా ఫేమస్ అని మస్తు మంది చెప్పారు. నేనైతే యూఎక్స్ డిజైన్ నేర్చుకోవడానికి ఈ గూగుల్ కోర్స్ చేస్తుండే, నెక్స్ట్ యూట్యూబ్ లో ర్యాండమ్ యూఎక్స్ డిజైన్ సంబంధించిన వీడియోలు ఏది పడుతుంది చూస్తుండే, నెక్స్ట్ గూగుల్ లో కొన్ని ఆర్టికల్ కనిపిస్తే అవి చూస్తుండే, రెడిట్ ఫారం లో ఇంకా రెడిట్ థ్రెడ్స్ లో డిస్కషన్స్ చదువుతుండే, ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని డిజైన్ రిలేటెడ్ పేజెస్ కి సబ్స్క్రైబ్ అయినుండే, అదే ఫాలో చేసినుండే. సో ఇట్లా రకరకాల ప్లేసెస్ నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టిప్, ఒకవేళ మీరు యూఎక్స్ డిజైనర్ ఏదాం అనుకుంటే ఎవరైనా సీనియర్ డిజైనర్స్ తోని మీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమున్నాయో అడిగి అక్కడ నుంచి ఆన్సర్స్ తెలుసుకోండి. మీకు ఇంకొక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఆల్సో లింక్డ్ఇన్ లో కానీ, రెడిట్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ యూఎక్స్ డిజైన్ రిలేటెడ్ మస్తు గ్రూపులు ఉండనే ఉంటాయి. సో ఇట్లాంటి డిజైన్ కమ్యూనిటీస్ లా అండ్ ఇట్లాంటి డిజైన్ ఛానల్స్ ఏమన్నా ఉంటే అక్కడ కూడా జాయిన్ అయిపోండి. వేరే వేరే డిజైనర్ల డిస్కషన్స్ చూస్తూ ఉంటే మనకు కూడా కొంచెం కొంచెం ఎక్స్ట్రా అర్థమవుతుంది. ఇదంతా నేర్చుకుంటూ ప్యారలల్ గా మనం ప్రాజెక్టులు చేయాలి. ప్రాజెక్టులు చేసుకుంటూ ఒక మినీ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి. ఈ పోర్ట్ఫోలియోని మనం రకరకాల ప్లేసెస్ లో తయారు చేసుకోవచ్చు. రిఫరెన్స్ కోసం వేరే యూఎక్స్ డిజైనర్ లై పోర్ట్ఫోలియోలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది, sanjeevsriram.com అంటే నా పోర్ట్ఫోలియో వచ్చేస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి నా పోర్ట్ఫోలియో మీరు కూడా చూస్తే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు నా పోర్ట్ఫోలియో ఏదో ఇండస్ట్రీ స్టాండర్డ్ నా తోపు అని కాదు. ఇది చూడగానే ఓకే ఒక యూఎక్స్ డిజైనర్ ది పోర్ట్ఫోలియో అర్థమయ్యేటట్టు ఉంటే చాలు. ఆల్సో నా పర్స్పెక్టివ్ లా పోర్ట్ఫోలియోకి మేకప్ వేసే బదులు అక్కడ మన పోర్ట్ఫోలియో పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ అనేది సాల్వ్ కావాలి. విచ్ ఇస్ మనకి యూఎక్స్ డిజైన్ వచ్చు అని చెప్పేసి మన డిజైన్ థింకింగ్ ని మన పోర్ట్ఫోలియో ద్వారా చూపించగలగడం. మన డిజైన్ ప్రాసెస్ లో ప్రతి స్టెప్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి మన డిజైన్ థింకింగ్ ఏముంది, మనం సాల్వ్ చేయడానికి మనకి ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినాయి, మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఎట్లా సాల్వ్ చేస్తున్నాం, ఇవన్నీ మన పోర్ట్ఫోలియో కేస్ స్టడీలలో కనిపించేటట్టు చూడాలి. సో ఇక్కడ అగైన్ నా సజెషన్ ఏంటిది అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకోవడానికి నాకైతే గూగుల్ ది యూఎక్స్ డిజైన్ సర్టిఫికేట్ మస్త్ హెల్ప్ అయింది. వాడేమి పెద్ద అడ్వాన్స్ లెవెల్ ఏం నేర్పియాడు, బట్ ఫండమెంటల్స్ అన్ని మంచిగా కవర్ అవుతాయి. సో ఐ సజెస్ట్ యూ టు కంప్లీట్ దట్ కోర్స్ ఫర్ షూర్. అగైన్ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెట్టినా. వన్స్ మీ ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత మీ వైర్ ఫ్రేమ్లు, ప్రోటోటైప్లు ఇవన్నీ మంచిగా రిఫైన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ పోర్ట్ఫోలియోలో పెట్టేస్తే ఆ పోర్ట్ఫోలియో లింక్ తీసుకొచ్చి కింద కామెంట్ లో పెట్టండి. లేదు ఇంకా పోర్ట్ఫోలియో చేయలేదు అంటే ప్రోటోటైప్ లింక్ తీసుకొచ్చి కింద పెట్టండి. సో దట్ నేను కానీ లేకపోతే వేరే డిజైనర్లు కానీ దానికి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో అది బికమింగ్ యూఎక్స్ డిజైన్ MVP. మంచిగా మీకోసం ఈ యూఎక్స్ డిజైన్ MVP సిరీస్ ఏదైతే ఉందో దీన్ని నీట్ గా ఒక ప్లేలిస్ట్ లో కూడా సెట్ చేసి పెట్టిన. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.